హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో విషయానికొచ్చేస్తే ముందుగా ఇక్కడ కనిపిస్తున్నాయి కదండీ కలర్స్ చూడంగానే మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఏం లేదండి, న్యూ ఇయర్ ముందు రోజు ముగ్గులు వేసుకుంటాం కదండి అందరం. డిసెంబర్ 31 ఈవినింగ్ రోజు మేము కూడా ముగ్గులు వేసుకున్నాము. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సింపుల్గా చేసుకున్నాము. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనేది లైట్గా వీడియో తీశానండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు రోజు ఈవినింగ్, న్యూ ఇయర్ ముందు రోజు ఈవినింగ్ ఇంకా నైట్ కొంచెం త్వరగానే డిన్నర్ చేసేసామండి. నేను పిల్లలు త్వరగా డిన్నర్ చేసి, మా హస్బెండ్ ఏమో కేక్ తీసుకొచ్చి ఇచ్చి ఇంకా ఆయన బయటకు వెళ్ళారు. ఫ్రెండ్స్ అంటే మా కాలనీలోనే ఉంటారు. ఇంకా బయటకు వెళ్ళి కొద్దిసేపు ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసి వస్తాను, మీరు ముగ్గులు వేసుకోండి అని చెప్పేసి ఆయన వెళ్ళారనమాట. ఇంకా మేము కిందికి వచ్చేసాము. ఇంకా రాగానే ఫస్ట్ 9 o'clock అలాగే స్టార్ట్ చేశానమాట. ఎవ్రీ ఇయర్ అలాగే స్టార్ట్ చేస్తాను ముగ్గులు వేయడం. ఫస్ట్ అయితే ఇక్కడ ఈ నెమలి డిజైన్లో ఒక ముగ్గు వేశాను. తర్వాత కింద ఇక్కడ పెద్ద ఫ్లవర్ షేప్లో ఒక ముగ్గు వేశానమాట. ఈ 2 ముగ్గులు నేనే వేశానండి. కలర్స్ మాత్రం ఇంకా నేను మా అత్తయ్య గారు ఇద్దరం కలిపి ఫిల్ చేసామన్నమాట. ఇంకా పిల్లలు కూడా మధ్య మధ్యలో హెల్ప్ చేస్తూ ఉన్నారు. పిల్లలకి సపరేట్గా ఒక సైడ్ ప్లేస్ ఇచ్చేసామన్నమాట వేసుకోమని. ఇంకా వాళ్ళకు కూడా ప్రాక్టీస్ కావాలి కదండి. ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఇంకా వాళ్ళే కదా, ఇంకా వాళ్ళు కూడా వేస్తూ ఉంటే వాళ్ళకు కూడా వస్తుందని చెప్పేసి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. వేస్తున్నారు కానీ కొంచెం అక్కడక్కడ పర్ఫెక్ట్గా రావట్లేదు. ఇంకా ప్రాక్టీస్ చేయండి నాన్న, ఇంకా అది వస్తుందని వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ ఇచ్చుకుంటూ ఇంకా నేను యువతల ముగ్గులు వేసుకుంటూ ఉన్నాను. ముగ్గులు అయితే అయిపోయినాయండి. ఈ విధంగా ఉంది పెద్ద ముగ్గు అయితే ఇలా వేశాను. కలర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయండి. బేగం బజార్ నుంచి తీసుకొచ్చాను కదా మొన్న, అంత దూరం నుంచి కలర్స్ తెచ్చాము, ఇక్కడ దొరకవా ఏంటి అది అని అనిపించింది కొంచెము. కాకపోతే నిజంగా అండి, అంత దూరం నుంచి తీసుకొచ్చినందుకు కలర్స్ అయితే చాలా బాగున్నాయండి. ఎంత బ్రైట్గా ఉన్నాయంటే ముగ్గులో వేస్తుంటే కూడా ఆ షైన్ అనేది తెలుస్తుంది అనమాట. చాలా అసలు మెరుస్తున్నట్టు మెరుపు అనేది కానివ్వండి, కలర్ క్లియర్గా మంచిగా కనిపిస్తుంది. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్గా అనిపించింది కలర్స్ చూసుకొని. ఇక్కడ ఇంకొక చిన్న ముగ్గు కూడా ఈ విధంగా వేసానమాట. ఇంకా కలర్స్ నేను మా అత్తయ్య గారు ఇద్దరం నింపాము. ఈ ముగ్గు వచ్చేసి మా పెద్ద పాప వేసింది. ఈ ముగ్గు కూడా తను కూడా బాగానే వేసిందండి. పర్వాలేదు నాన్న, ఇంకా కొంచెం వేస్తూ ఉంటే నీట్గా వస్తుందిలే, వెయ్యి అని చెప్పి ఇంకా పిల్లల్ని ఎంకరేజ్ చేసుకుంటూ మేమందరం పెద్దవాళ్ళం కూడా ఒకరి ముగ్గులు ఒకరిని చూసుకుంటూ మా గల్లీలో అందరం కూడా ఇంకా బయట మాట్లాడుకుంటూ సరదాగా టైం అయితే స్పెండ్ చేసామండి. ఎవ్రీ ఇయర్ 12 వరకు కేక్ కటింగ్ అయితే కంపల్సరీ అందరం చేస్తూనే ఉంటాం. ఇంకా పడుకునే వరకల్లా 2 అవుతుంది మ్యాక్సిమం. ఒక్కొక్కసారి 2 అవుతుంది, ఒక్కొక్కసారి 3 కూడా అవుతుందండి. కొంచెం పెద్ద ముగ్గులు అలా ఉంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే కూడా కొంచెం లేట్ అవుతూనే ఉంటుంది. ఇలాగైతే ఇంకా ముగ్గు అంతా వేసిన తర్వాత మధ్య మధ్యన ఇంకా ముగ్గులో కొంచెం అవుట్ లైన్స్, ఇంకా లోపల ఏదైనా చిన్న చిన్న లైన్స్ డ్రా చేయడం, ఇంకా అలా ఏమన్నా ఉంటే మాత్రం అవన్నీ చూస్తున్నాను. మా అత్తయ్య గారు కూడా చాలా హెల్ప్ చేస్తారండి ముగ్గులు వేసేటప్పుడు. కలర్స్ నింపడం కానివ్వండి చాలా హెల్ప్ చేస్తారు. ఒకదానికి ఎందుకు ఇబ్బంది పడతామని చెప్పేసి ఆవిడ కూడా వచ్చేలాగా వేస్తూ ఉంటారు. ఇంకా ఆవిడ ఒక సైడ్ వేస్తున్నారు, నేను ఒక సైడ్ వేస్తున్నాను. చాలా హెల్ప్ చేస్తూ ఉంటారండి మా అత్తయ్య గారు కూడా. ఇంకా ఆ ముగ్గుల కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇంకా కేక్ అయితే బయటికి తీసుకొచ్చి పెట్టేస్తున్నాము, పిల్లలతోటి కేక్ కటింగ్ చేయిద్దామని. ఇంకా కేక్ అయితే ఓపెన్ చేసేసి ఇంకా బయట మా గల్లీలో ఎవరెవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళని పిలిచానమాట. ఇంకెవరండి, ఇంకా వానక్క వాళ్ళ పాప, ఇంకా జయమ్మ ఆంటీ, మా ఇంటి పక్కన ఉన్న ఇంకొక అమ్మాయి అనుష అని ఉంటుంది, ఇంకా వాళ్ళు, మా పిల్లలు, ఇంకా హాస్య, ఇంకా మా ఇంట్లో ఉన్న హాస్య, ఇంకా అందరం కూడా కట్ చేసామన్నమాట. ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారనమాట కేక్ కట్ చేయాలని చెప్పేసి. ముందే వాళ్ళకి కేక్ అంటే చాలా ఇష్టం కదా, ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేయాలి అన్న ఆరాటంలోనే ఉన్నారనమాట ఆ రోజు. ఇంకా కరెక్ట్ 12 అయ్యే వరకల్లా కేకు కటింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇలా బయట పెట్టేసి సింపుల్గానే, పెద్ద హడావిడి అలా ఏం లేదు, సింపుల్గానే చేసేసుకున్నాము. ఆ రోజు చలి కూడా కొంచెం తక్కువగానే అనిపించిందండి. కేక్ అయితే టేస్ట్ కూడా నాకు నచ్చింది. కేక్ ఇలా ఉందన్నమాట. టేస్ట్ ఆ రోజు మంచిగా అనిపించింది. జనరల్గా నేను కేక్ ఎక్కువ తినను, కాకపోతే అది నాకు ఆ రోజు కేక్ మంచిగా టేస్ట్ బాగుందని చెప్పేసి ఒక 2 పీసులు అయితే తిన్నాను. ఇంకా సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా పిల్లలు స్టార్ట్ చేశారనమాట. హ్యాపీ న్యూ ఇయర్.
రెడీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి అందరు. దగ్గర కెమెరాలకు రా. వీడియోలో పడతాయి రావంటే దోశ తిన్నా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. అందరు కలిసి ఒకేసారి రేపండి హ్యాపీ న్యూ ఇయర్. అక్కడ తిరిగి ఎన్నిసార్లు చేస్తావా అన్న కలర్ఫుల్గా బాగుంది. బాగానే ఉంది. ఇలాగా ముగ్గులు వేసుకొని పడుకునే వరకల్లా నైట్ 2 అయిందండి. ఇంకా మార్నింగ్ లేచి ఇంకా వంట ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం. మా పెద్ద పాప అయితే వెజిటేబుల్స్ కట్ చేసి ఇస్తుంది. ఇంకా నేనేమో చాలా గిన్నెలు ఉండే ఇంకా అవన్నీ కడిగేస్తున్నాను. హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అయితే కొత్త ఇయర్ వచ్చింది. మనకేముంది కొత్త, మనకు రోజు రొటీనే కదా. ఈ కడుక్కోవడం, వంట చేసుకోవడం. న్యూ ఇయర్ అయినా ఏ పండుగలైనా మన ఆడవాళ్ళకే పని ఎక్కువ ఉంటుంది. ఈ పండుగలు మొత్తం ఈ ఇంట్లో పనులతోనే బిజీ అయిపోతాం. ఈరోజు మొత్తం ఫుల్ పనులు ఉన్నాయి. నైట్ 2 అయింది పడుకునే వరకల్లా. 2 వరకు ముగ్గులు వేసుకొని కేక్ కట్ చేసుకొని బయట హ్యాపీగా టైం స్పెండ్ చేసాము. ఇంకా మార్నింగ్ లేసే వరకల్లా లేట్ అయింది అనమాట. ఇంకా గిన్నెలు ఇవన్నీ ఎక్కడికక్కడే ఉన్నాయి. నైట్ ఏం కడగలేదు. ఇంకా వంట చేసుకోవాలి. మీరందరూ కూడా న్యూ ఇయర్ని బాగా సెలబ్రేట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఈ కొత్త సంవత్సరం అందరికీ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ కలుస్తాను. బయటికి అయితే ఎక్కడికి వెళ్ళలేదండి. ఇంట్లో పనులు చేసుకొని ఇంట్లో పిల్లలతోటే టైం స్పెండ్ చేస్తాను అంతే. సింపుల్గా అయితే ఇలా గడిచిందనమాట. హలో అండి, ఇందాకనే గిన్నెలన్నీ కడిగేసాను. చాలా ఉండే క్లీన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా హస్బెండ్ మటన్ తీసుకొచ్చారనమాట. మార్నింగే వెళ్ళి తీసుకొచ్చారు. ఇంకా నేను ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. మా పెద్ద పాప వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసింది. ఇంకా కుక్కర్లో పెట్టేస్తాను, తొందరగా అయిపోతుంది. రైస్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాను. ఇంక ఇంతకంటే పెద్దగా ఐటమ్స్ అయితే ఏం చేయాలనుకోవట్లేదు న్యూ ఇయర్ స్పెషల్గా. ఎందుకంటే చేద్దామంటే ఓపిక లేదు. ముందు రోజే ముక్కోటి ఏకాదశి అయిన ఉంటే ఇంకా పనులు ఉండే, పండుగ పనులు. అంత ముందు రోజు చార్మినార్ వెళ్ళి వచ్చాను. ఇంకా 3 days నుంచి కంటిన్యూగా కొంచెం బాగా బిజీగా అనిపించింది. బిజీ డేస్ అయితే గడిచినాయి. మళ్ళీ వీడియోస్ ఎడిటింగ్ ఇదంతా ఉంటాయి కదా, కొంచెం బాడీ బాగా స్ట్రెస్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా వేరే ఐటమ్స్ అయితే ఏం పెట్టుకోవట్లేదు. సింపుల్గా వైట్ రైస్, మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తాను. ఇంకా చిన్న పనులు ఉన్నాయి ఇంట్లో. ఇదేనండి న్యూ ఇయర్ అంటే ఏంటి, ఇదే మన ఆడవాళ్ళకి. న్యూ ఇయర్ అయినా ఏదైనా పండగలైనా పని పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. కానీ ఇది కూడా ఒక రకమైన హ్యాపీనెస్. మన ఫ్యామిలీ కోసం, మన పిల్లల కోసం మనం అన్నీ చేసుకుంటూ ఉంటాం సంతోషంగా. ఎంత పని అయినా సరే ఇది కూడా ఒక రకమైన హ్యాపీనెస్. ఓకే, మళ్ళీ ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సింపుల్గా మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. మటన్ కర్రీ వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ నేను మన ఛానల్లో మటన్ కర్రీ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలని వీడియో పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి.
వీడియోలో అయితే క్లియర్గా ఉందన్నమాట. ఇంకా అలాగా మటన్ కర్రీ రైస్ ప్రిపేర్ చేసేసి మధ్యాహ్నం లంచ్ చేసేసాము. ఇంకా హ్యాపీగా మళ్ళీ అందరం ఫ్రెష్గా స్నానాలు చేసి పిల్లలందరూ ఇలా గ్యాదర్ చేసుకొని కొన్ని రీల్స్ చేశాను పిల్లలతోటి. ఒకటే రీల్ చేశాను, ఇంకా వాళ్ళు పర్సనల్గా వాళ్ళు రీల్స్ చేసుకున్నారు. ఇంకా రీల్స్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలతో అయితే మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పించాను వీడియోలో. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇలా అయితే మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి అనమాట. ఇంత సింపుల్గా చేసేసుకున్నాం అంతే, పెద్ద హడావిడి అలా ఏం లేదు. సింపుల్గా అయితే సెలబ్రేషన్స్ అయిపోయినాయి. ఎక్కువగా అయితే పిల్లలతోటే టైం స్పెండ్ చేశాను ఇంట్లో. ఇంకా వాళ్ళు రీల్స్ అవి చేస్తుంటే ఇంకా వాళ్ళని చూసుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ సరదాగా నేను కూడా కొద్దిగా హ్యాపీగా చిల్ అవుట్ అయ్యాను అనమాట. ఇలా అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా పెద్ద ఫుడ్ ఐటమ్స్ కూడా ఎక్కువ ఏం పెట్టుకోలేదు, ఇంకా సింపుల్గా ప్రిపేర్ చేసేసాను. ఇంకా సంక్రాంతి రాబోతుంది కదండి, ఇంకా సంక్రాంతికి సంబంధించిన వీడియోలు, ఇంకేమన్నా సంక్రాంతి ఫెస్టివల్కి సంబంధించి ప్రిపరేషన్స్కి సంబంధించి ఏమైనా వీడియోస్ ఉంటే మాత్రం డెఫినెట్గా కమింగ్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను, పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలా అయితే సరదాగా పిల్లలతోటి సందడిగా అయితే టైం స్పెండ్ చేశాను. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.